దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి జూన్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి మీకు ఫైనాన్స్ పరంగా వారు చాలా వరకు బాగుంటుంది. వివాహాది శుభకార్యాలకు చాలా వరకు అనుకూలమైన సమయం చెప్పాలి. కొత్త భాగస్వామి వ్యాపారం చేసే వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. సంతానం విషయంలో ఇంతవరకు అయితే పిల్లల విషయంలో ఏవైతే చికాకులు ఉన్నాయో తగ్గిపోతాయి. వాళ్ళ వల్ల మీకు చాలా వరకు హ్యాపీ, వాళ్ళు కొన్ని అచీవ్ చేయగలుగుతారు. అదే పిల్లలైతే వాళ్ళ క్లాస్లో ఉత్తీర్ణులు అవ్వడం కానీ, ఇంకా పెద్దవాళ్ళు అయితే మంచి మ్యాచ్ అలాంటి సెట్ చేసుకోవడం కానీ, కెరీర్లో సెటిల్ అవ్వడం కానీ, ఇలాంటి పిల్లల ద్వారా కొంత మీకు ఉపశమనం కలుగుతుంది అండ్ చాలా వరకు సంతోషంగా ఉంటుంది. ఇక ఫ్యామిలీ లైఫ్ భాగస్వామితో కూడా చాలా వరకు ఏదైనా మనస్పర్ధలు ఉంటే సమసిపోతాయి. అనుకూలంగా అన్యోన్యమైన జీవితం ఉంటుంది. ఇంట్లో మంచి పండగ వాతావరణం ఉంటుంది. ఎప్పుడైనా గమనించిన ఇంట్లో భార్య భర్తలు బాగుంటేనే అది నిజంగా పండగ వాతావరణం అని అనుకోవాలి. దానికి ముఖ్య కారణం శుక్రుడు మనకి ఎప్పుడైనా యోగకారకంగా ఉన్నాడంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, వాళ్ళు కూడా బాగుండే అవకాశం ఉంది. సో ఈ విధంగా కుంభరాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే స్వల్పంగా దోషం ఏంటంటే సోదరులతో విభేదాలు, ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి. బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు విన్గా మీరు సిచ్యువేషన్ చాలా ఆలోచించి మనము డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తొందరపాటుతనం పనికిరాదు. ఎక్కడ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మాట ఎంత ప్రమాణం అంటే అండి, మాట తూటా కంటే పవర్ఫుల్ అంటారు కాబట్టి మాటను చాలా జాగ్రత్త. ఎక్కడైనా సరే మాట కరెక్ట్ ఉంటేనే మనకు జీవితం కూడా కరెక్ట్ ఉంటుంది. కాబట్టి చాలా విషయాల్లో మాట సందర్భంలో కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడండి. అండ్ ఇకపోతే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణం కొత్త వరకు మానుకోండి. ఇకపోతే దుబారా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 6, 11, 13, 14, 18, 21 సూటబుల్ డేట్స్. ఇక నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 3, 4, 7, 12, 15 నాట్ సూటబుల్ డేట్స్. దీంతోపాటు జాతకరీత్యా జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్ ఈ 2 రత్నాలు పెట్టుకుంటూ ఈ తేదీలను మీరు ప్రణాళిక చేసుకోండి. అప్పుడు నిజంగా జీవితం అనేది వండర్ఫుల్గా ఉంటుంది. ఇదే కాకుండా దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉండడం ప్రతి బ్రాంచ్లో ఉన్నారు. అండ్ బేగంపేట, కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్, మాదాపూర్ హెడ్ ఆఫీస్, ఇక్కడ కూడా క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అస్ట్రాలజర్స్ ఆల్వేస్ ఉంటారు. వాళ్ళు మీకు లైఫ్ టైం సరిపడే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. నిజంగా జాతకం తెలుసుకోవడం ఎంత అవసరం అంటే జీవితాన్ని నిజంగా బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కరెక్ట్ అడ్వైజ్, కరెక్ట్ రత్నాలు పెట్టుకుంటే ఆలోచన విధానం కూడా సైంటిఫిక్గా మారుతుంది. ఎందుకంటే రత్నాల విషయంలో కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల ఆరోగ్యము ఎన్నో ఏరియాస్ స్టిమ్యులేట్ అవుతాయి. ఇది సైంటిఫిక్ రీజన్స్. బట్ ఏదేమైనా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? జాతిరత్నం దొరికినప్పుడే. ఈ రోజుల్లో జాతిరత్నం దొరకడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే 80% డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఎక్కడి నుండి జాతిరత్నాలు దొరుకుతాయి? అదొక్కటి మీరు గమనించాలి. ఎనీవే, దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ టు ఇరాడికేట్ డూప్లికేట్ స్టోన్స్. జనాలకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్, డూప్లికేట్స్ ఎట్లా సరఫరా అవుతుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తూనే ఉన్నాం. మీరు ఒక్కటే గమనించండి, అసలు రత్నాలకు ఒక స్టాండర్డ్ ప్రైస్ ఉంది. ఎక్కువ వ్యత్యాసం ఉందంటే దర్ ఇస్ అ డూప్లికేట్ అనుకోండి. అండ్ ప్రాపర్ ల్యాబ్ సర్టిఫికేట్ లేకుంటే డూప్లికేట్ అనుకోండి. నిజంగా ఏ జ్యోతిష్ని ఇచ్చినా డూప్లికేట్ అనుకోండి. ఇక ల్యాబొరేటరీస్ వేరండి. ఇప్పుడు మేము సర్టిఫికేట్ లేకుంటే రత్నాలు కొనొద్దన్నప్పుడు ఏదో ఇంత పీస్ ఆఫ్ పేపర్ పెట్టి అమ్ముతున్నారు. ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదండి. సో జాగ్రత్తగా ఉండండి. ఆ విధంగా మీరు నిజంగా రత్నాలు అనేది అంత మనిషిపై ప్రభావం చూపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండి తీసుకోండి.